హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ సూపర్బ్‌గా మైసూర్ పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పాన్ హీట్ చేసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ జీలకర్ర, ఆవాలు యూజ్ చేస్తున్నాను. మీకిష్టముంటే మినపప్పు, పెసరపప్పు గూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా పోపు దినుసులు హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక అర నిమిషం అటు ఇటు కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పప్పు వండేటప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తే ఏంటంటే స్టమక్‌కి బెటర్ అండి. గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా. సో, యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. టమాటాలు ఫాస్ట్‌గా మెత్తబడడం కోసం. ఇలా కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత ఏంటంటే, మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఎర్రపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఒకసారి వాష్ చేసి వాటర్ పోసి పెట్టాను కప్‌లో. అండ్ ఆ తర్వాత ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి పప్పు కూడా. ఒక అర నిమిషం అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపోయేలాగా కారం, ఉప్పు, ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేయాలి. ఇవి 3 ఇక్కడే యాడ్ చేసి ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా అటు ఇటు కలిపి ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఆయిల్ కొద్ది కొద్దిగా పైకి తేలుతున్న టైంలో మనం ఒక కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పప్పుకి కప్పున్నర వాటర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఒక 5-10 మినిట్స్ మనం మూత క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఇంకా పలుకుగానే ఉంది. సో, మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 1 మినిట్, 1 ½ మినిట్ ఉంచాను. ఆ తర్వాత చూస్తే పప్పంతా స్మూత్ అయిపోయింది. మరీ ముద్దపప్పులా గాకుండా కొద్దిగా పలుకుండేలా చూసుకున్నాను నేను. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఒక చిటికెడు గరం మసాలా యాడ్ చేయాలండి. ఇది పప్పుకు చాలా టేస్ట్ ఇస్తుంది. సో, డెఫినెట్‌గా యాడ్ చేయండి. మసాలా యాడ్ చేసినంక ఒక అర నిమిషం అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూసారు గదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో మన మైసూర్ పప్పు కర్రీ. డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.